జంపాల సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన రాజ్ తరుణ్ ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, కుమారి 21F చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. అయితే ఆ తర్వాత తన కెరియర్ ఆశించిన విధంగా సాగడం లేదు. వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ప్రస్తుతం రాజుగాడు చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంజన రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ రాజ్ తరుణ్ కి విజయాన్ని కట్టబెట్టిందో లేదో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, హీరో క్లస్టోమేనియా అనే వ్యాధితో బాధపడుతుంటాడు. దీనితో చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతనికి ఆ ఉద్దేశం లేకున్నా దొంగతనాలు మాత్రం ఆపుకోలేకపోతాడు. ఎవరినైనా ప్రేమించడం వల్ల తన వ్యాధి నయమవుతుందని హీరో తెలుసుకుంటాడు. దీంతో హీరోయిన్ అమైరాను ఎలా అయినా తన ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తుంటాడు. దీంతో ఆమె కూడా హీరోను ప్రేమిస్తుంది. పెద్దలను ఒప్పించడానికి హీరోయిన్ విలేజ్ కి వెళ్తాడు. మరి అక్కడ ఏం జరిగింది? హీరో గురించి నిజం హీరోయిన్ తెలుసుకుందా లేదా? వారిద్దరు ఒకటయ్యారా లేదా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, రాజ్ తరుణ్ తనకు అలవాటైన నటనతో ఆకట్టుకుంటాడు. అమైరా కూడా అందం, అభినయంతో అలరిస్తోంది. పృథ్వీ, రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పోయించే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే, గోపీ సుందర్ సంగీతం ఓకే అనిపించేలా ఉంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా సినిమా అంతా ఆహ్లాదంగా సాగిపోయేలా కనిపించినా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో లాజిక్ కనిపించదు. విలేజ్ లో తీసిన సీన్లు ఇంకా బాగుండాల్సింది. కామెడీని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపై చిత్ర ఫలితం ఆధారపడి ఉంది.